ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభం. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తుంటున్నాం. ఈ సంవత్సరం అంతా మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది మా ప్రార్థన. మనం పొందుకున్న వాగ్దానాలు అక్షరాల మన జీవితంలో నెరవేర్చబడే విధంగా ఉండేటటువంటి కృప ప్రభు బిడ్డలమైన మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో నూతన సంవత్సరపు దినాన తండ్రి నిన్ను ఆరాధించటానికి, నిన్ను కొనియాడటానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు నాయన. మీరిచ్చిన ప్రతి వాగ్దానం అక్షరాల ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి తండ్రి. ఈరోజు వింటున్నటువంటి వాక్యం ద్వారా కూడా తండ్రి ఆదరణ పొంది నాయన నీ అందరి విశ్వాసము కలిగి మా జీవిత యాత్రలో ముందుకు సాగగలగటానికి కావలసిన కృప మీరు అనుగ్రహించి మీ నామాన్నే మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18 వచనం నుంచి 21 వచనాల్లో ఉన్న విషయాలను మనం ధ్యానించుకుంటాం. మనం నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టాం. అందరికీ చాలా సంతోషం ఉంటుంది. ఈరోజు ప్రభు బిడ్డలు మాత్రమే కాదు కానీ ప్రపంచంలోని వారందరూ కూడా వాస్తవంగా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మనకైతే ఒక ప్రత్యేకత ఉంది. యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత 8వ దినాన సున్నతి చేయబడటానికి మందిరానికి తీసుకొచ్చినటువంటి దినం అది. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అద్భుతమైనటువంటి దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటనంటే, ఈరోజు మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితులలో నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను అనేటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి. గత సంవత్సరం అంతా కూడా జరిగినటువంటి విషయాలను తలపోసుకుంటూ ఉంటే కొంతమంది ఈ సంవత్సరం అంతా చాలా బాగుందండి, మేము చాలా ఆశీర్వదింపబడ్డాము, మేము ఎంతగానో దీవింపబడ్డాము అని చెప్పగలిగేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది అంటారు, ఈ సంవత్సరం అంతా కూడా మేము ఎన్నో కష్టాలు అనుభవించామండి, ఈరోజు వాగ్దానం తీసుకున్నాం, ఈ వాగ్దానం ప్రకారంగా దేవుడు మా జీవితంలో కార్యం చేయాలండి అని దేవుణ్ణి అడిగేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రతిరోజు ఒక పోరాటమే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ పోరాటంలో విజయం ఇచ్చేది దేవుడే. ఇక్కడ మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. గతంలో ఏవైనా అననుకూల సంఘటనలే కావచ్చు, లేకుంటే ఆయాసం కలిగిన పరిస్థితులే కావచ్చు, ఈ పరిస్థితులు అలా చేయవలసింది ఏమిటనంటే వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. జరిగిపోయిన విషయాల గురించి మనం ఆలోచన చేస్తే దానివలన ప్రయోజనం లేదు. కొన్నిసార్లు పిల్లలు గాజు గ్లాసు కింద పారేసినప్పుడు అది పగిలితే తల్లి ప్రత్యేకంగా చేసేటువంటి పని ఏంటంటే, అయ్యో ఇంత ఖరీదైన గ్లాసును నువ్వు పగలగొట్టావని వాడిని కొట్టడం చేస్తుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పగిలిపోయినాక దానివల్ల ప్రయోజనం ఏంది? కొడితే అది అతుకుతుందా? అతకనే అతకదు. కాబట్టి జరిగిన దాని గురించి మనం పెద్ద బాధపడాల్సిన పని లేదు. కానీ జాగ్రత్త చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకూడదు. నూతన సంవత్సరంలో ప్రవేశించి ఉంటుండగా ఈ దిన ఆరంభము నుండే గతించిన వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అని ప్రభు మాట్లాడుతున్నాడు. రెండవ విషయాన్ని చూసినట్లయితే, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. పూర్వకాలంలో ఉన్న సంగతులను తలంచుకోవద్దు అని అంటున్నాడు. అయితే ఈ రెండు చేయొద్దు అంటున్నాడు. మరి ఏం చేయాలి అనే ఆలోచన మనకు వస్తుంది. అయితే 19వ వచనంలో అంటున్నాడు, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఈరోజు మీకు విశ్వవాణి కుటుంబ పరంగా, ఈరోజు వర్తమాన పరంగా ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటనంటే, దేవుడు మనందరి పట్ల నూతన క్రియ చేయుచున్నాడు. ఇదే 19వ వచనాన్ని మనం వాగ్దానంగా తీసుకుందాం. ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను,
ఎడారిలో నదులు పారజేయుచున్నాను అనేటువంటి వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైతే నమ్ముతామో ఆ నమ్మిక ప్రకారంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే గనుక ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఏది జరగాలని నీవు ఆలోచన చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ మన జీవితంలో దేవుడు నూతన క్రియ చేయగలుగుతాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఇది ఎలా సాధ్యము అనేది మనం ఆలోచన చేయొచ్చు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అరణ్యంలో వారికి త్రోవ కలుగజేశాడు. వారు వెళ్ళటానికి వారికి ఒక మార్గము చూపెట్టాడు. ఈరోజు ఒకవేళ మనం త్రోవలు కనుగొనాలి అంటే గూగుల్ నుంచి GPS ఆన్ చేసుకుంటే చాలు, ఎటు వెళ్ళాలో మనకు మార్గం చూపిస్తుంది. ఎక్కడనంటే రోడ్లు ఉన్న చోట మాత్రమే. ఇక్కడ ప్రభు ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ లేకుంటే ఒక వాగ్దానం ఏమిటనంటే, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. అరణ్యంలో త్రోవలు ఎలా ఉంటాయండి? అరణ్యంలో త్రోవలు ఎందుకు వేస్తారు అసలు? ఎవరు వెళ్తారు అక్కడ జంతువులే కదా, పశువులే కదా, లేకుంటే మనుషులు సంచారం చేసేటువంటి పరిస్థితులు ఏముండవు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థలంలోనైతే మార్గము మూయబడినట్టుగా మనకు కనబడుతుందో ఆ మార్గం తెరిచే విధంగా దేవుడు సహాయం చేయబోతున్నాడు. అదే మనకున్నటువంటి నిరీక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. ఈరోజు కొండలు లేకుంటే గుట్టలు లేకుంటే అరణ్య ప్రాంతం ఎక్కడైనా కావచ్చు, ఈరోజు వచ్చినటువంటి టెక్నాలజీని బట్టి, ఈరోజు ఉన్నటువంటి మిషనరీని బట్టి ఏ ప్రాంతంలోనైనా వెళ్ళటానికి మార్గము సరళం చేయబడుతుంది. ఆ కొండల మీద ఇండ్లను చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా అరణ్య మార్గంలో ఉన్నట్లుగా ఉంది నా జీవితం అని నువ్వు ఆలోచన చేస్తుంటే, ప్రభు ఈ నూతన సంవత్సరంలో నీకు ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ లేకుంటే నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అనంటే, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను అనేటువంటి మాట మనం గమనిస్తే ఆయన మొదలు పెట్టాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో నీళ్ళు ఎక్కడియండి? ఎడారిలో మనం ఏ విధంగా మరి దాహం తీర్చుకోగలం అనేటువంటి ఆలోచన సహజంగా ఉంటుంది. అయితే ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని అంటున్నాడు. ఇది సాధ్యమేనా అనంటే, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టాం. గత సంవత్సరం 2023 సంవత్సరం ఏదైతే ఉందో దుఃఖము బాధతో దాటి ఉండవచ్చునేమో, కానీ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటనంటే, బిడ్డ నేను నిన్ను విడిచిపెట్టేది లేదు. అందుకే ఏమంటున్నాడంటే 20వ వచనంలో, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు ఎడారిలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పు కోళ్ళును నన్ను ఘనపరచును అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఎంత అమోఘం. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవి. మనమే కాదు, అడవి జంతువులు కూడా, అడవి కుక్కలు కూడా ఏమంటే నిప్పుకోళ్ళు ఆయనను ఘనపరుస్తూ ఉంటాయంట. సృష్టి యావత్తు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని స్తుతిస్తూనే ఉంది, ఘనపరుస్తూనే ఉంది. అయితే ఈ నూతన సంవత్సరంలో మరి మనం చేయాల్సింది ఏంటిది? మనకున్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవద్దు, గతించిన వాటిని గురించి తలంచుకోవద్దు అంటూ శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాడు. ఆయన చేయబోతున్నటువంటి కార్యాలు, నేను అరణ్యంలో త్రోవ కలుగజేస్తానంటున్నాడు, ఎడారిలో నదులు పారజేయుచున్నానంటున్నాడు. ఇంతగా వాగ్దానం చేసి మనకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఈ గొప్ప ఆశీర్వాదానికి మనం చేయాల్సిందేంటి అనంటే 21వ వచనంలో అంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం చేయాల్సింది ఒకటే ఏంటో తెలుసా? ఇది మొదలుకొని ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనం దేవుణ్ణి
స్తోత్రం చేసే విధంగా ఉండాలి. అంతేకాదు అనేక మంది దేవుని స్తోత్రం చేసే విధంగా, దేవుని స్తుతించే అనుభవంలోనికి వచ్చే విధంగా మన జీవితాలు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం నిరాశపడుతూ ఉంటాం, చాలాసార్లు దిగులు పడుతూ ఉంటాం. మన హృదయంలో ఏముందో మన ముఖం ద్వారానే మనం ఇతరులకు తెలియజేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నూతన సంవత్సరంలో నూతన ఆనందంతో నీవు ఉండాలి అంటే చేయాల్సిన పని ఏమిటనంటే ఆయనను గురించినటువంటి వార్త ప్రచురం చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్టయితే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 8వ దినాన మందిరంలోకి తీసుకురాబడ్డాడు. మరి లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. 22వ వచనం నుంచి చూస్తే, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడును అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ దినాన జరిగినటువంటి పరిస్థితులను, సందర్భాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయము 27వ వచనాన్ని చూస్తే, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకువచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని చెప్పిన మాట మనం గమనించాలి. 32వ వచనం చూసినట్టయితే, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యేసు ప్రభువారు జన్మించిన తర్వాత 8వ దినాన మందిరంలోనికి తీసుకురాబడినప్పుడు సిమియోను చెప్పినటువంటి మాట మనం గమనిస్తే అంటున్నాడు, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం రక్షింపబడటానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు గనుక మనకు రక్షణ ఇవ్వటానికి ఆయన జన్మించాడు. 8వ దినాన మరి సిమియోను చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ వార్త తెలుసుకున్న వారంగా మనం వీటిని ప్రచురం చేయాలి, ఆయనకు స్తుతులు చెల్లించాలి, ఆయనకు వందనాలు చెల్లించాలి. గనుక 2023వ సంవత్సరాన్ని ముగించుకొని 2024 సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి మనం యేసుక్రీస్తు ప్రభువారిని మన ముందుంచుకొని విశ్వాసమున కర్త దానిని కొనసాగించేవాడినైనా ఆయన వైపు చూస్తూ మన ముందున్న ప్రతి పరిస్థితిని జయిస్తూ మనం ముందుకు సాగాలి ప్రియ దేవుని బిడ్డలారా. సో అలాంటి గొప్ప కృప మరి ప్రబిడ్డమైన మనకు దేవుడు దయచేయాలని యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనాన్ని మనం వాగ్దానంగా తీసుకుంటున్నాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. సో అలాంటి గొప్ప కృప వాక్యమైన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకే స్తోత్రం నాయన. ఈ నూతన సంవత్సరంలో మాకు అనుగ్రహించినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దన్నావు,
పూర్వకాలపు సంగతులను గురించి ఆలోచించుకోవద్దన్నావు ప్రభువా. ఎందుకు అనంటే నీవిచ్చే వాగ్దానం గొప్పది నాయన. ఆ వాగ్దానం పైన మా దృష్టి ఉంచాలి నాయన. అరణ్యంలో త్రవ కలుగజేసే దేవుడు నాయన, ఎడారిలో తండ్రి నదులు ప్రవహింపజేసే దేవుడు తండ్రి. నీకే స్తోత్రం నాయన. నీ మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు నాయన. ఈరోజు ఇవ్వబడిన ఈ వాగ్దానం నాయన, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ నమ్మి నా తండ్రి వారి జీవితంలో నూతన క్రియను పొందుకోవడానికి మీరు సహాయం చేసి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.